ఏమో మా తమ్ముడు బాలాజీ ఎలా చూసుకుంటున్నాను నిన్ను ఇబ్బంది ఏం లేదు కదా? ఏమో అనుకున్నాను వదిన, మా ఆయన సూపర్ చూసుకుంటున్నాడు. మా ఆయన బంగారం. ఆయన బంగారం బంగారం అనుకుంటా ఆయన బట్ట ఇంకో జన్మల్లో బంగారు వేసేదానికి రెడీగా ఉన్నాడు. వసే ముందు ఇక్కడ నుంచి లేచిపోయే. దీని వల్ల నా మొగుడు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా నాకు తెలుసు వదిన. అవును ఫ్రస్ట్రేట్ అయ్యా. దీని మొగుడు కొత్త చాచరు కదా పెడతాడా ఇలా నా సౌతే ఓయ్, అంటే నా మొగుడు కొట్టాలని నీ ఉద్దేశమా? వదిన మీ ఇంట్లో ఉండాలా వద్దా? మే ఎందుకు మే అత్తనట్టు మాట్లాడుతున్నావా? మా వచ్చినాడు అనుకో దెబ్బలు తింటావు నువ్వు. ఆ పనికి మళ్ళీ నా బట్టేస్తే నేనేం దెబ్బ తిన్నదే. ఉడక్క సెంటిమెంటల్ ఫూల్ మావయ్య నేనంటే దీనెట్టంటే అటు కూడా అసడు. అక్క వదిన దీనికి మనమంతా ఫూల్స్ లాగా కనిపిస్తాం. ఇదేదో పెద్ద ఇదైనట్టు అందరిని మాట్లాడుతూ ఉంటది. మామ నీకు సింగ్ తెలుసా? ఏడ్చాబుల్ కథలో బంగారు పుట్లో ఏళ్ళు పెడితేనే కొత్త ఆడిందంట. అది తునాది మా చెల్లి ముందరికి వచ్చి మాట్లాడడం. ఒరేయ్ నాకంటూ ఒక టైం వస్తది, నీకు మీ చెల్లికి అప్పుడు చెప్తాను. ఆ చెవును కూడా కాలి కిందేసి తొక్తా అట్టే. ఎప్పుడో ఎందుకు రా ఇప్పుడు చెప్పురా నిక్కున్నారా నా బట్ట. నేనేదో మా అమ్మతో మా అత్తతో మాట్లాడుతా ఉంటే ఈడొకడు మధ్యలో లెంగడు. ఒరే రంజిత్ పొరకట్టెత్తుకోరా వాయించేద్దామా? మగ బిడ్డని లేకుండా తంతా ఉన్నా కిలానా సోతే. అత్త పొరకడుతో కొడతావా? పలికి మాలిన నా సౌతే. అమ్మ బాబాయ్ మే పాపా నీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఆగడాల రేనయ్య లచ్చక్క ఏమన్నా పిల్లకాయలా రాక్షసులుగా ఉంది మీరా? ఏమే నీ కోపం వస్తున్నదే? ఇది బాలాజీ నా బట్టని పెళ్లి చేసుకుంటే మా అమ్మమ్మ నాకు వేడి వారాలు నగలు పెడతాది అనుకునే. అన్న సౌత్ బుల్లెచ్చమ్మ పెట్టాలా కాబట్టి లచ్చమ్మ నువ్వు నీ తమ్ముడు దీని రోజు నన్ను వదిలేరా, నాకేం బాగలేదా? దీని రోజు ఏడిపించండి. దీని అత్త బుల్లెచ్చమ్మని అడిగి నాకు 7 వారాలు నగలు తెచ్చిస్తుంది. అంతేగా మై అరుపుల్లో మాటల్లో దీని రోజు కొట్టాలా, నేను నవ్వుకోవాలా. ఆ భర్త పోయి ఇది నాకు 7 వారాల నగలు తెచ్చియాలి. కప్పర్దార్ కాసుకోయా నా చేతి.